కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. కడప టీడీపీలో అసంతృప్తి సెగలు. వలస నేతలకు పట్టం కడుతున్నారా? సొంత నేతలకు మొండి చేయి చూపిస్తున్నారా? టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తుల వల్ల పురపోరులో టీడీపీ కొంప ములుగుతుందా? అధినేత కడపపై దృష్టి పెట్టాల్సిందేనా? శ్రీనివాసరెడ్డి మొండి వైఖరితో పార్టీ చెల్లాచెదరవుతోందా? కడప టీడీపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై జిల్లాలో తమ్ముళ్ల మధ్య జరుగుతున్న చర్చ ఇదేనా? కడపలో తెలుగు తమ్ముళ్లు అనాథలుగా మిగిలిపోయారా? జిల్లా సెంటర్లో ఇప్పుడు ఇదే చర్చ. పార్టీ కోసం రక్తం దారబోసిన కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ? 20 ఏళ్లపాటు పసుపు జెండాను మోసిన తమ్ముళ్లు ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎక్కడికి వెళ్లిపోయారు? 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్ల ఆనందానికి అవధుల్లేవు. ఆ ఆనందం ఎంతో కాలం మిగల్లేదట. సొంత పార్టీలో తమకు దక్కాల్సిన గౌరవం నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్లకి దక్కడంతో తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. ఇక పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పార్టీ క్యాడర్లో అసంతృప్తిని నింపుతున్నాయట. సొంత నేతలను పట్టించుకోకపోతే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కడప టీడీపీ సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకున్నారు. గత వారంలో మరో 3 వచ్చారు. మరికొందరు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడిందట. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేవారంతా పసుపు పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వస్తున్నారా, లేక అధికార దాహంతో తమ ఆస్తులను కాపాడుకోవడానికి వస్తున్నారా అనేది గండికోట రహస్యమే. వీళ్లంతా దశాబ్దాల పాటు వైఎస్సార్ కుటుంబానికి వీరాభిమానులు, జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులు. అలాంటి వాళ్లు పసుపు జెండా బలోపేతానికి ఎలా పనిచేస్తారని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. వీరికి శ్రీనివాసరెడ్డి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అదే వార్డులో కార్పొరేటర్ టికెట్లిస్తామని హామీ ఇస్తున్నారట. దశాబ్దాల నుంచి పార్టీ జెండా మోసిన వారికి కాకుండా అధికారం కోసం వచ్చిన వారికి పట్టం గట్టడంపై క్యాడర్ నిలదీస్తోంది. ఎన్నికల సమయంలో వీరు ప్లేట్ మారిస్తే దానికి బాధ్యులెవరు అని ప్రశ్నిస్తున్నారు. ఇక కడప నగరంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలు టీడీపీకి తలనొప్పిగా మారాయట. టికెట్ మాదంటే మాదని టీడీపీ పాత నేతలు, వలస నేతలు పట్టుబడుతున్నారట. అయితే కడప మేయర్ పీఠం దక్కాలంటే ముందుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి, లేకపోతే మళ్లీ ఫ్యాన్ గాలి వీచే అవకాశం ఉందని రాజకీయ పెద్దలు చెబుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కడప కార్పొరేషన్పై దృష్టి సారించాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి దారుణంగా ఉందని క్యాడర్ చెబుతోంది. శ్రీనివాసరెడ్డి మొండి వైఖరి వల్ల పార్టీ క్యాడర్ చెల్లాచెదురవుతోందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడపలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై పార్టీ అధిష్టానం ఓ కన్నెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. మరి శ్రీనివాసరెడ్డి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.